టీ20 ప్రపంచ కప్ 2024ను కైవసం చేసుకున్న టీమిండియా జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్కు సిద్ధమైంది. జింబాబ్వే వేదికగా శనివారం మొదలయ్యే ఈ సిరీస్ నుంచి ప్రపంచ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరికీ బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లకు కల్పించింది. ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ ఈ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు చేరుకుంది. వివిఎస్ లక్ష్మణ్తో పాటు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్పాండే జింబాబ్వేకు చేరుకోగా అమెరికాలో ఉన్న శుభమన్ గిల్ అక్కడి నుంచే జట్టుతో కలవనున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సంజు శాంసన్, శివం దుబే, యశస్వి జైస్వాళ్లకు ముందుగా ఎంపిక చేసిన బీసీసీఐ వారు అందుబాటులోకి రాకపోవడంతో తొలి 2 టీ20ల నుంచి తప్పించింది. వారి స్థానాల్లో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మలను ఎంపిక చేసింది. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. 5 మ్యాచెస్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. మ్యాచ్లన్నీ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్కు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తుంది. సోనీ నెట్వర్క్కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ 10-3 హిందీ, సోనీ స్పోర్ట్స్ 10-4 తమిళం మరియు తెలుగు, సోనీ స్పోర్ట్స్ 10-5 ఛానల్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్వర్క్కు సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లైవ్ యాప్లో కూడా ఈ మ్యాచ్లు రానున్నాయి. ఇన్నాళ్ళు భారత మ్యాచ్లను జియో సినిమా, హాట్స్టార్లో ఫ్రీగా చూసిన జనాలు సోనీ లైవ్లో యాప్లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. టీవీ ఛానల్స్కు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ను ఎంపిక చేసుకొని మ్యాచ్లను లైవ్లో చూడవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇండియా ప్లేయర్స్ తమ లగేజీతో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఫోటోలను జింబాబ్వే క్రికెట్ తమ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ముంబై నుంచి మంగళవారం బయలుదేరగా టీ20 వరల్డ్ కప్ ఆడిన జట్టులో రిజర్వ్డ్ ఆటగాడిగా ఉన్న శుభమన్ గిల్ న్యూయార్క్ నుంచి హరారే చేరుకున్నాడు. హరారేలో ల్యాండ్ అవ్వడమే ఆలస్యం. గిల్ క్యాప్టెన్సీలోని ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అందరికంటే ముందుగా నెట్స్లో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ గిల్ ఫుల్ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ను ఇండియా ఈ నెల 6న హరారే క్రికెట్ గ్రౌండ్లో ఆడనుంది. మిగిలిన 4 మ్యాచెస్ కూడా అదే వేదికపై జరుగుతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.